ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు థటాలు మన తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు. బొటన వేలివ్వమని కపటి ఆ ద్రోణుడు, వల్లెయని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎదు కలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుకుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు